MT9 న్యూస్. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఖండించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఖండించారు. మంత్రాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ఆర్సీపీని స్థాపించారు. గల్లీ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన రోజు నుంచి నేటి వరకు ఎక్కడ కూడా ప్రజాదరణ తగ్గలేదు. 2018లో విశాఖ ఎయిర్పోర్టులో జగన్మోహన్ రెడ్డిపై సీను అనే వ్యక్తి కత్తితో దాడి చేస్తే గాయపరిస్తే దాన్ని కోడికత్తి డ్రామా అని హేళన చేశారు. నిన్న విజయవాడ నడిబొట్టున భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు చేపట్టిన బస్సు యాత్రను చేసి ఓర్వలేకనే టీడీపీ నాయకులు ముందస్తు ప్రణాళిక ప్రకారం రాయితో దాడి చేసి గాయపరిచారు. గాయపడినప్పటికీ ప్రథమ చికిత్స పొంది యాత్రను కొనసాగించారు. వైద్యుల సూచన మేరకు వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయి ఉండి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద దాడి జరిగితే సానుభూతి తెలిపేది పోయి హేళన చేయడం బాబు అలవాటుగా మారింది. సానుభూతి కోసమే దాడి చేయించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పక్క రాష్ట్రాలైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వారి తరపున సానుభూతి తెలిపి త్వరగా కోలుకోవాలని కోరారు. చంద్రబాబు కూటమి ఎన్ని దాడులు చేసినా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఎదుర్కొంటుంది. జూన్ 4వ తేదీన ప్రజలిచ్చే తీర్పుకు చంద్రబాబు నాయుడు కూటమి ఏపీలో గల్లంతు కావడం ఖాయమని వై బాలనాగిరెడ్డి తెలిపారు. MT9 న్యూస్తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. నిలబెట్టే పరిస్థితి లేదని ఇమీడియట్గా హాస్పిటల్ పై ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ బస్సు యాత్ర మొదలు పెట్టడం జరిగింది. అంటే ఈ ప్రజాదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్తాము. కానీ వాళ్ళు మాత్రం ఏమి చేయలేదంటారు. అది బోటా ఉమా ఏరియాది, అది రౌడీ ఏరియాది, అది తెలుసు అందరికీ. అలాంటి ఏరియాలో ఇలా జరిగిందంటే ఎక్కడా జరగలే. మళ్ళీ రాష్ట్రంలో అన్నీ తిరుగుతున్నాడు బస్సు యాత్ర, ఎక్కడా జరగలే. ఒక విజయవాడలోనే జరిగిందంటే వాళ్ళు అదే పనిగా ఆ ఇరుకు రోడ్లలో ఎక్కడ ఎవరితోనో కనపడదన్న ఆలోచనతో వాళ్ళు చేయడం చాలా బాధాకరంగా ఉంది. సరే, రేపు 13 ఎలక్షన్ జరగబోతుంది. మే 13, జూన్ 4 ప్రజలు తీర్పిపోతున్నారు. ఆ రోజు తెలిసిపోతుంది ఎవరి వ్యక్తిత్వం ఏమనేది కూడా ఆ రోజు తెలుస్తుంది. అందుకే వాళ్ళు ఇలాంటి ఏమన్నా కుట్రలు పనినా భయపడే ప్రసక్తి మా జగన్మోహన్ రెడ్డి లేడు, ఎమ్మెల్యేలుగా లేవు, మా కార్యకర్తలు లేరు, మా నాయకులు ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. ఇలాంటి రాళ్ళు ఎన్ని కొట్టినా మేము ఆలోచన చేయదలుచుకోలేదు. మేమన్నిటికీ రెడీగా ఉన్నాము. మేము అనుకుంటే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళు కానీ బయట తిరిగే పరిస్థితి ఉండేది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మాకు న్యాయం చేయాలని. కానీ ఆ రోజుల్లో ఆయన ఏం చేయలే. చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టినాడు, ఆ రోజు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటి పరిస్థితి తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాడు, ఆ రోజు వాలంటీర్ని అవసరం లేదన్నాడు, వాలంటీర్ వస్తే ఫస్ట్ వేస్తా అన్నాడు. మళ్ళీ ఈరోజు ఏం చెప్తుందో మనం రాజీనామా చేయమని వాలంటీర్లకి వాళ్ళంతా వాళ్ళు రాజీనామాలు చేస్తుంటే లేదు 10,000 ఇస్తాను మిమ్మల్నే పెట్టుకుంటాను ఉండండి అని చెప్తున్నాను. అంటే 2 నాలుకల మాట ఆయనే మాట్లాడుతున్నాడు. అలాంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎప్పుడు కోర్రు. ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నాడు. వికలాంగులు కూడా 6,000 ఇస్తా అంట. అది ఏం నిజం నమ్మే మాట, ఇడిసే మాట ఏ ఒక్కటి కూడా